హలో ఎవ్రీవన్, ఇది మా డే 2 ఇన్ మథురా బృందావన్. ఇక్కడ డాగ్ అండ్ కౌ చాలా ఫ్రెండ్లీగా కనబడ్డాయి బృందావన్లో. సో ఈ క్లిప్ యాడ్ చేసా. నెక్స్ట్ ఇవాళ మేము డే 2 స్టార్ట్ చేసింది చార్ధామ్ యాత్ర. ఇక్కడ చార్ధామ్ యాత్ర అని ఒక టెంపుల్ బిల్డ్ చేశారు. సో లోపల మొత్తం ఒక థీమ్ పార్క్ లాగా ఉంది, ఫుల్ థీమ్ పార్క్ ఆఫ్ గాడ్స్ అని చెప్పచ్చు. ఇక్కడ చార్ధామ్ అంటే మనకి వైష్ణవి దేవి లాంటి కేవ్ను ఒకటి బిల్డ్ చేశారు. శివుడి టెంపుల్ ఉంది, శనిదేవుడి టెంపుల్ ఉంది, రాధాకృష్ణ టెంపుల్ ఉంది. సో ఇప్పుడు మేము వెళ్తుంది ఇక్కడ హెడ్డింగ్ చూసారా, జై మాతాది అంటే మీరు గెస్ చేసి ఉంటారు. ఇది వైష్ణవ దేవి కేవ్ లాగా బిల్డ్ చేశారు. కొంచెం రియలిస్టిక్ ఎఫెక్ట్ కోసం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాటరీగా వాటర్ కూడా యాడ్ చేశారు. అంటే కేవ్స్లో వాటర్ ఉన్నట్టు, అందులో మనం ట్రావెల్ చేస్తున్నట్టు లైటింగ్స్తో ఇలా చాలా థీమ్ పార్క్ కదా, సో గాడ్ థీమ్ పార్క్ లాగా ఇలా ఎఫెక్ట్స్తో ఇలా చేశారు. లోపల రేడియం స్టిక్కర్స్తో జై మాతాది అని పెట్టారు. ఇంకా నార్త్ సైడ్ గాడ్ స్టైల్ అయితే మీకు తెలుసు కదా, చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. గాడ్ది ఆర్టిస్టిక్గా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, గాడ్కి కూడా మంచి డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఇంకా చాలా హెవీగా డ్రెస్అప్ చేస్తారు గాడ్ని. ఇంకా డెకరేషన్స్ కూడా చాలా ఆర్టిస్టిక్గా చాలా బాగా అనిపిస్తాయి. సో ఇది చార్ధామ్ యాత్ర, ఇది కేవ్ మొత్తం ఇలా గాడ్స్తో పెట్టారు. నెక్స్ట్ బయట వ్యూ ఇది. సో అక్కడ కృష్ణుడిని ఇట్లా రియల్గా పాండ్ క్రియేట్ చేశారు ఆర్టిస్టిక్గా. ఇంకా ఇదైతే అసలు మెస్మరైజింగ్ ఉంది, చాలా టాల్ స్టాచ్యూస్తో అన్నీ. ఇది శివుడిది రొటేటింగ్ది పెట్టారు. అసలు ఏదైనా కానీ అక్కడ చాలా అంటే మన కళ్ళకి అంటే దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి, లైవ్లీగా అనిపిస్తున్నాయి. గాడ్ అక్కడ మన కళ్ళకి చూస్తుంటే చాలా హైట్లో బిల్డ్ చేశారు. ఈ వీడియోస్లో యాక్చువల్గా ఇది కొంచెం షార్ట్గా కనబడుతుంది, కానీ రియల్లో అయితే చాలా లైవ్లీ. ఇప్పుడు శివుడు పార్వతి టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ శివుడు పార్వతిని ఎంత లైవ్లీగా ఎంత బాగా బిల్డ్ చేశారంటే చూడండి. ఆ లైటింగ్ ఎఫెక్ట్, ఆ డ్రెస్సింగ్, ఆ కలర్ కాంబినేషన్, ఆ డెకరేషన్, అసలు మైండ్కి అది ఆ టెంపుల్ ఇంకా గుర్తొస్తుంది. సో ఇప్పుడు మేము వెళ్తుంది నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్. సో మాకు ఆ రోజు టైం కొంచెం చాలా తొందరగా అయిపోయింది, ఎందుకంటే మేము మళ్ళీ ఈవినింగ్ కల్లా ఢిల్లీకి వెళ్ళాలి. సో ఇస్కాన్కి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాము, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. యాజ్ ఇస్కాన్ డివోటీ నేను మెయిన్ బృందావన్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినందుకు చాలా చాలా ఒక వండర్ఫుల్ మూమెంట్ లైఫ్లో అనిపించింది. చాలా ఇస్కాన్ డివోటీస్ని మీట్ అయ్యాము, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి. అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడాము. ఇంకా ఫస్ట్ అయితే గాడ్ని, ఇస్కాన్లో ఉన్న కృష్ణుడిని, బృందావన్లో ఉన్న కృష్ణుడిని బ్లెస్సింగ్స్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. ఇంకా అక్కడ ప్రే చేసే ఛాన్స్ వచ్చింది. మొత్తం టెంపుల్ సరౌండింగ్స్ అంతా చెక్ చేసిన, ఈ ట్రీ యాంబియన్స్ అంతా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఫిల్ అయింది అనిపించింది. అదే లైక్ సేమ్ మన అబిట్స్ ఇస్కాన్ మేము రెగ్యులర్గా వెళ్తాం. సో ఆ ఇస్కాన్ లాంటి ఎన్వైర్న్మెంటే ఉంది, కానీ ఎంతకైనా అది కృష్ణుడు పుట్టిన ప్లేస్, లైక్ కృష్ణుడు ఉన్న ప్లేస్ కాబట్టి ఇంకా ఎక్కువ లైవ్లీగా అనిపించింది. సో డిఫరెంట్ ఫారినర్స్, డిఫరెంట్ మంది ఇస్కాన్ డివోటీస్ అందరూ యాజ్ యూజువల్గా అనిపించారు, కానీ ఎక్కువ డీప్గా డివైన్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు ఇక్కడ కంపేర్డ్ విత్ అదర్ ఇస్కాన్. ఇంకా ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము. సో దాని తర్వాత ఇంకా బయటకు వచ్చాక చాలామంది ఫారినర్స్ని మీట్ అయ్యాం. నెక్స్ట్ మేము ఢిల్లీ మెట్రో యూస్ చేసి ఢిల్లీ అంతా ట్రావెల్ చేసాం. ఇంక ఇక్కడ ఒక జైన్ టెంపుల్కి వచ్చాం, ఎందుకంటే ఇస్కాన్ ఎలాగో జైన్ ఫుడ్ తింటాం కాబట్టి జైన్ టెంపుల్లో మేము విజిట్ చేసిన తర్వాత ఇక్కడ జైన్ ప్రసాదం కూడా మాకు ఇచ్చారు, వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా అదే డెకరేషన్స్ ఎవ్రీవేర్ చాలా హైలైట్ ఉంటాయి, నార్త్ ఇండియన్ గాడ్ డెకరేషన్స్. నెక్స్ట్ దాని ఆపోజిటే మాకు రెడ్ ఫోర్ట్ కనబడింది. లోపలికి వెళ్ళలే కానీ బయట నుంచి జస్ట్ అలా విజిట్ చేసాం. ఆల్రెడీ మేము నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఢిల్లీ మొత్తం విజిట్ చేసాం. ఎలాగో ఒక వర్క్ కోసం వచ్చాం కాబట్టి ఇంకా ఎలాగో మథురా బృందావన్ నుంచి దగ్గర కాబట్టి ఢిల్లీకి వచ్చాం. సో ఇక్కడ నెక్స్ట్ మేము విజిట్ చేసిన లోటస్ టెంపుల్. ఇది కూడా చాలా
పీస్ఫుల్ ప్లేస్. ఇక్కడ మెడిటేషన్ చేపించారు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ టూర్ మొత్తం మథుర బృందావనే కాదు, ఢిల్లీ టూర్ కూడా కొంచెం అది డివోషనల్ సైడే వెళ్ళింది. ఎందుకంటే జైన్ టెంపుల్కి వచ్చాం, నెక్స్ట్ లోటస్ టెంపుల్లో కూడా సేమ్ మెడిటేషన్ అది చేసాం. నెక్స్ట్ ఇలా ఒక అక్కడ మాతాజీ టెంపుల్ ఉంది, కల్కి, అది సమ్ బాబాజీ, అది మీరు వినండి మ్యూజిక్ ఎలా ఉందో ఒకసారి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మాకు చాలా పెద్ద పెద్ద రెడ్ బొట్టులు పెట్టారు. నాకైతే రెడ్ది చాలా పెద్దది పెట్టారు. ఇంకా అక్కడ అది ఏదో థ్రెడ్స్ కడుతున్నారు, డబ్బులు కట్టి, ఇంకా నా చేతికి కూడా కట్టించుకున్నాము. సో ఇలా చాలా మనకి సేమ్ మన సౌత్ ఇండియా లాగానే, కానీ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ట్రెడిషన్ ఫాలో అయ్యారు. నెక్స్ట్ మేమున్న హోటల్ ఎయిర్పోర్ట్కి చాలా నియర్ బై ఉంది. సో ఫ్లైట్స్ అన్నీ కనబడుతున్నాయి. ఫ్లైట్ సౌండ్స్ కూడా ఈజీగా వినపడుతున్నాయి. సో ఇదే మేమున్న హోటల్, జస్ట్ ఫ్లైట్స్కి ఎయిర్పోర్ట్కి పక్కనే ఉంది. సో జూమ్ చేస్తే ఇట్లా ఫ్లైట్స్ కనబడుతున్నాయి. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా కంటిన్యూస్గా ఫ్లైట్స్ని చూడొచ్చు బాల్కనీ నుంచి. సో నెక్స్ట్ మేమైతే ఇంకా కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్కి అక్షర్ధామ్కి వచ్చాము. సో అక్షర్ధామ్ టెంపుల్లో ఇంకా లైట్ షో గురించి అయితే అసలు మనం చెప్పలేము, అంత బాగుంటుంది ఆ లైట్ షో. ఇంకా అది కూడా మళ్ళీ లైక్ డివైన్కి కనెక్టెడ్. అక్కడ స్వామినారాయణ గురించి మంచి వీడియోస్ ప్లే చేస్తారు, లోపల షోస్ ఉంటాయి. ఓవరాల్ వండర్ఫుల్ డివైన్ ట్రిప్.